వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. నాగారం సత్యనారాయణపురం కాలనీలో అర్ధరాత్రి పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో రహస్యంగా మేకలు, గొర్రెలు, మూగజీవాల రక్తం స్వీకరిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మటన్ షాపును కేంద్రంగా చేసుకుని జీవాల నుంచి రక్తాన్ని స్వీకరించి బయటకు తరలిస్తున్న సమయంలో పోలీసులు దాడులు చేసి ముఠాను అదుపులోనికి తీసుకున్నారు. ఈ ఘటనలో మటన్ షాప్ యజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 180 రక్తం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ రక్తాన్ని ప్లేటెట్స్ తయారీతో పాటు కొన్ని వ్యాధుల నివారణకు ఉపయోగిస్తున్నారనే కీలక సమాచారం బయటకు వచ్చింది. అడ్డగోలుగా మేకలు, గొర్రెల నుంచి రక్తం స్వీకరించడం వల్ల అవి ఒక రోజులోపే మృతి చెందే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య పూర్తిగా చట్టవిరుద్ధమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. రాత్రి పోలీసులు వచ్చినట్టుగా వీడికి జంతువు పోలీసులే ఇప్పుడు ఈ జంతు రక్తాలు తీసి మీడియాలో వస్తుందా అబ్బాయి? మీడియాలో వస్తే మీడియాలో ఎవరు ఇస్తున్నారు, పోలీసులు ఏంది ఏంటంటే అని చెప్పేసి అడుక్కొని వచ్చి మమ్మల్ని అడుగుతారు ఏం జరిగింది అనేది. పేపర్ వాళ్ళకి అడుగురు, ప్రెస్ వాళ్ళే కదా, ప్రెస్. అవునవును.